ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెనుకా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెనుకా తల్లి, గల్లు గల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెనుకా తల్లి. కుసిరగడ్డి పుల్లోటి వచ్చనమ్మా, తలారి పూలు పెట్టి జాతరలు నచ్చనమ్మా, తంగేడు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా, ఎదుకాల చూడంగా. తెలుగు తెలుగు టాక్స్ ఈ యొక్క గత 2 రోజుల నుంచి మన సమ్మక్క సారక్క అనే జాతర అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా అధికారంగా జరిగింది. సో ఇంకా జాతర అనేది అయిపోలేదు, సాయంత్రం కూడా ఉంది కొద్దిగా. సో ఫస్ట్ అయితే జాతర చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాలతో పాటు ఒక శివశక్తులను కూడా కనుక్కుందాము. అసలు జాతర ఎలా జరుగుతుంది ఏంటనేది. ఓకేనా? నమస్కారం అమ్మా. నమస్తే అండి, నా పేరు నాగేశ్వరి. అయితే మన దగ్గర గత ఎన్ని సంవత్సరాల నుంచి జాతర జరుగుతుందమ్మా? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి జాతర జరుగుతూనే ఉంది. ఎలా జరుగుతుందమ్మా? చాలా మంచిగా జరుగుతుంది. మేము బండారి బుట్టలతోని చాలా మంచిగా రంగరంగ వైభవంగా బోనాలు ఎత్తుకొని అమ్మవారిని లంకలో పెట్టుకొని పూజించుకొని చాలా శక్తులు కూడబోసుకొని అమ్మవారిని తీసుకొచ్చి చాలా డప్పులు మేళగాలు సన్నాయి మేళం డీజేలు రంగరంగ వైభవంగా జరిగేటట్టుగా తీసుకొచ్చి అమ్మవారిని గద్దె మీద పెట్టేసి అమ్మవారికి మాకు పూనకాలు వస్తాయి. ఆ పూనకాలు ఇక్కడ జరిపించేదేమో మా గురువు గారు మద్దులపల్లి సైదుల స్వామి సోదరాయని గారు. చాలా మంచిగా ఆమె కోరిన కోరికలు కూడా భక్తులకు తీరుస్తుంది అమ్మవారి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది పడకుండా చాలా మంచిగా ఉంటున్నారు. ఆ భక్తులకు ఇబ్బంది రాకుండా కూడా మా స్వామి మా సోదరాయని గారు మా గురు స్వామి చూసుకుంటున్నారు. మేము కూడా చూసుకుంటున్నాము. చాలా అందరినీ చూసి చాలా మంచిగా చేస్తున్నాం. గుడి అప్డేట్ అంటే ఇక సంవత్సరం మేము ఒక అప్డేట్ లెక్కనే పెరిగిపోతా ఉంటది. భక్తులు కూడా అధిక సంఖ్యలోనే వచ్చి దర్శనం చేసుకుంటారు. బాగుంటది, ఇబ్బంది ఏం లేవు. ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది, చాలా బాగుంటది. కోరుకున్న ఎవరికి సంతానం లేకపోయినా వడి కడుతుంది. వడి బియ్యాలతోని చీరసారలతోని గాజులు పూలతోని అమ్మవారి అలంకరణతోని మా శివసత్తులకు కూడా ఆమె రూపం మాకు ఇస్తుంది. చాలా బాగుంటుంది. మన శివశక్తులను ఎలా చూసుకుంటారమ్మా? ఇక్కడ శివశక్తుల్ని కూడా మా గురువు గారు అయిన సోదరాని గారు సైదుల స్వామి చాలా బాగా చూసుకుంటారు. వచ్చిన వాళ్ళకు వచ్చిన పెద్దలకు గాని చిన్నలకు గాని మంచి మర్యాదలు చాలా బాగా చూసుకుంటారు మా గురువు గారు. థ్యాంక్స్. భక్తులు ఉన్నారు
సాయి తొట్ల మరి ఆడుదామా సెల్లె పాడుదామా బండారి ఎల్లమ్మ ఎగసిముకరావే ఎల్లమ్మ బండారి ఎల్లమ్మ పై సిముకరావే ఎల్లమ్మ వ్యాపారిల్లలు ఎల్లమ్మ వరసేతుల వందన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగా వారి ఆదిశక్తి బయలెల్లంగా కుడి పాదం లేపంగా వరకు బండారి రాలంగా అరే ఎడమ పాదం లేపంగా మరి ఏదో బండారి